ప్రాజెక్ట్ పైన వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ ఎలాంటిదంటే మామూలుగా లేదు అసలు. చెప్పిన తర్వాత నేను కూడా కొంచెం తగ్గిన నిజంగా చెప్పాలంటే, ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ నాకు బాగా నచ్చింది. ఎస్, అదేంటి అని అంటే ఇక్కడ తూప్రాన్పేట దగ్గర మన రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది కదా, దానికి దగ్గరలోనే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ వస్తుంది, విజయ్స్ జేబీ ఇన్ఫ్రా గ్రూప్ వాళ్ళది. అస్సలు ఆ ప్రాజెక్ట్ విన్న తర్వాత అర్థమైంది నాకు ఏంది అని అంటే, ఓహో ఇదే వీళ్ళ పవర్ ఎంత, వీళ్ళ శక్తి ఎంత అనేసి అప్పుడు అర్థమైంది. సో సరే డెఫినెట్గా వీళ్ళ ఆఫీస్కి పోవాలి, వాళ్ళని కలవాలి, అసలు ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలి అని చెప్పేసి వచ్చి నేనైతే డీటెయిల్స్ తెలుసుకున్నా. బట్ మీకు కూడా చెప్పాలి కదా, అందుకే ఈరోజు విజయ్ గారు ముందున్నా అనమాట. సో ఫస్ట్లీ ఆయన కంగ్రాచులేట్ చేద్దాం. థ్యాంక్స్ సార్ మమ్మల్ని పిలిచినందుకు. అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే అద్భుతమైన ప్రాజెక్ట్ మొదలు పెట్టారు మీరు. అండ్ దాని గురించి విన్న తర్వాత నాకు కూడా లైక్ మీరు ఏవైతే చిన్న అట్రాక్షన్స్ దాంట్లో యాడ్ చేసారో ఇప్పుడు వరకు మనం బయట చూడనివి, నాకు తెలిసి మీకు ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయి కదా? రైట్, 100%. ఓ రేంజ్ లో స్టార్ట్ అయినాయా? ఈ 29th గ్రాండ్ లాంచింగ్ ఉంది. ఓకే, ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 52-53 బుకింగ్స్ అయినాయి అనమాట. ఓఫో, యాక్చువల్లీ మా మార్కెటింగ్ టార్గెట్ 100, నా టార్గెట్ 50. ఆల్మోస్ట్ నా టార్గెట్ కంప్లీట్ చేశారు మా టీం. మీరు హ్యాపీ? నేను హ్యాపీ. మనం ఎప్పుడైనా ఏంటంటే నాకన్నా ఎక్కువ ఫుల్ కాన్ఫిడెన్స్గా మా టీం ఉంటుంది. సార్ మనం డ్రై ఉన్న టైంలోనే మార్కెట్ను 100% మనం తీసుకురావాలి, డ్రైవ్ ఉన్న టైంలో ఎక్కువ వర్క్ చేయాలని వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటారు. బేసికల్లీ నేను మార్కెటింగ్ పర్సన్, నేను ఎప్పుడు ఓనర్ కాను కూడా. బేసికల్లీ మార్కెటింగ్ నుండి వచ్చిన, బేసికల్లీ ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, చిన్న ఏజెంట్ బ్రోచర్, డోర్ టు డోర్ నాకింగ్ బ్రోచర్ తీసుకొని ఫీల్డ్లోకి వచ్చినవన్నీ. కాబట్టి నేను మార్కెట్లో ఓనర్ అయినప్పుడు నన్ను ట్రస్ట్ చేసి ఉన్న వాళ్ళు కొందరు ఉన్నారు మార్కెట్లో. అరే విజయ్ సార్ ఇలా డేర్ చేసి ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నాడు, కాబట్టి మేము కూడా 100% ఆయన దగ్గరికి వెళ్తే మా కష్టాలు నష్టాలు తెలుసు, మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు 100% సపోర్ట్ చేశాడు మాకు అని ఒక ట్రస్ట్ చేసి, నన్ను ట్రస్ట్ చేసి ఒక 1500 నుండి 1600 మెంబర్స్ మార్కెటింగ్ టీమ్ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. అద్భుతం. అంటే నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, కొన్ని సినిమాలల్లో లైక్ ఇప్పుడు ఒక లీడర్ ఉంటారు చూసారా, మొత్తం అంతా ఎవరైతే ఏమంటారు వర్కింగ్ టీమ్ ఉంటుందో వాళ్ళలో నుంచి ఒక లీడర్ వస్తాడు. ఆ లీడర్ నాయకుడు అయినప్పుడు వీళ్ళందరూ సపోర్ట్ ఓ రేంజ్లో ఉంటుంది. అప్పటి వరకు మామూలుగా ఉంటారు, అప్పటి నుంచి మాత్రం ఓ రేంజ్ సపోర్ట్ వస్తుంది. అలాంటి సపోర్ట్ అనమాట. రైట్, 100% అంతా మించి అనుకోవాలి. ఎందుకంటే మార్కెట్ డ్రైవ్ ఉన్న టైంలో కూడా ఆల్మోస్ట్ నేను 3 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాను మేడం. నిజంగా నాకు ఈ 3 ప్రాజెక్ట్స్ గురించి నాకు తెలియదు, కానీ ఏదైతే ఈ టెర్రా గ్రీన్ ల్యాండ్ గ్రీన్ హిల్స్ అది ఓకే, ఇదే నేను చెప్తున్నది. ఇందాక రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర కొత్త స్టార్ట్ అవుతుంది, అసలు చాలా పెద్దది అండ్ అద్భుతమైనది అనేసి ఫస్ట్ చెప్పిన చూసారా, అదే ఇది. దీని గురించి చెప్పండి సార్ ప్లీజ్. యాక్చువల్లీ అది ఓఆర్ఆర్కి మనకు 10 కిలోమీటర్స్ అండి డిస్టెన్స్ వచ్చేసి. ఫిలిం సిటీ ఉంది కదా, రామోజీ ఫిలిం సిటీ నుండి మనకు 4.5 కిలోమీటర్స్ వస్తుంది. హైవే ఫేసింగ్ వేయించారు, కంప్లీట్ హైవే, నేషనల్ హైవే, స్టేట్ టు స్టేట్, క్యాపిటల్ టు క్యాపిటల్ హైవే. అది 8 లైన్స్ ఇప్పుడు ప్రజెంట్, ఇప్పుడు ఇంతకుముందు 6 లైన్స్ ఉంది, ఇప్పుడు 8 లైన్స్ ప్రపోజ్డ్, 8 లైన్స్ హైవే బిట్ అండి. అది టోటల్ వర్క్ నడుస్తుంది 100%. ఆల్రెడీ వర్క్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసాము. ఈ 29th గ్రాండ్ లాంచింగ్ ఉంది. దాంట్లో వచ్చేసి టోటల్ గా మనకు సైట్ వచ్చేసి 322 ఎకరాస్, 222 ఎకరాలు. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 100 ఎకరాస్ అనమాట. తర్వాత ఎక్స్టెన్షన్ ఉంది. లేదండి, నాకు రిచ్ కిడ్స్ అన్నది కాకుండా లో మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫస్ట్ వీళ్ళు టార్గెట్. కామన్ మ్యాన్ మిడిల్ క్లాస్ పర్సన్ ఆలోచించేది ఏంటంటే, నేను ఒక విల్లా కమ్యూనిటీలో ఉండాలి, ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్లో ఉండాలి అని తనకు అనుకుంటాడు, కళ ఉంటుంది. ఈవెన్ దో మేము మిడిల్ క్లాసే కాబట్టి 100% నేను కూడా అదే లైక్ చేస్తాను. సరే ఇప్పుడు అంటే కంపెనీ పెట్టుకున్నాం, కానీ బిఫోర్ దట్ అయితే మిడిల్ క్లాస్. ఇప్పుడు కూడా మిడిల్ క్లాసే, ఎప్పుడు మిడిల్ క్లాసే. కాకపోతే ఏంటంటే అప్పర్ మిడిల్ క్లాస్కి వెళ్ళేటప్పుడు ఆలోచనలు ఎలా ఉంటాయి, మిడిల్ క్లాస్ ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే, కంపల్సరీ అప్డేట్ అవుతుంటుంది. ఏది నార్మల్ హౌస్ నుండి గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళాలి అని మైండ్ సెట్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంటుంది. ఆ టైంలో తను ఆలోచించే వాళ్ళు ఎలా ఉండాలంటే, ఇక్కడ డెవలప్మెంట్స్ వచ్చేసి ఏ విధంగా ఉంటాయి. 322 ఎకరాస్ ఇది గేటెడ్ కమ్యూనిటీ కాదా, ఓన్లీ వెంచర్ వేసేసి నార్మల్గా వదిలేసి వెళ్ళిపోతారు, డెవలప్మెంట్ చేయకుండా ఏదో నార్మల్గా అక్కడ పర్చేజ్ చేస్తున్నా అంటారు కాకుండా, దీనికి 322 ఎకరాస్కి ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఒక విల్లాస్ కాన్సెప్ట్. దాంట్లో విల్లాస్ ఒక 10 to 15 ఎకరాస్ విల్లాస్ ప్లాన్ చేస్తున్నాం. అదే విధంగా బిసైడ్ దట్ ఓపెన్ ప్లాటింగ్ చేస్తున్నాము. ఆ విల్లాస్ కి ఓపెన్ ప్లాటింగ్ కి సంబంధం లేకుండా విల్లా వాళ్ళకి సపరేట్ క్లబ్ హౌస్,
ఈ ఓపెన్ ప్లాట్ వాళ్ళకి అంత మించిన ఒక లగూన్ కాన్సెప్ట్ అని చెప్పేసి ఒక స్పెయిన్ కంట్రీలో ఉన్న ఒక లగూన్ కాన్సెప్ట్ అనేది మీకు కూడా ఐడియా ఉంటుంది. దిస్ ఇస్ ద హైలైట్ వన్. టోటల్ లగూన్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ డిఫరెంట్ 5 acres లో ఇస్తున్నాము. మిడిల్ లో వచ్చేసి క్లబ్ హౌస్ ఉంటుంది. టోటల్లో మనకు స్విమ్మింగ్ పూల్ వస్తుంది. ఆ స్విమ్మింగ్ పూల్ మధ్యలో మనకు క్లబ్ హౌస్ వస్తే ఇంకొకటి ఆ క్లబ్ హౌస్ కూడా అది ఎవరైనా కడతారండి. స్విమ్మింగ్ పూల్ మిడిల్ లో క్లబ్ హౌస్ వస్తుంది కదా, అది పెద్ద గొప్ప ఏంటంటే ఆ క్లబ్ హౌస్ లో మనకు పూల్లో వచ్చేసి మామూలుగా మన టైల్స్ ఉంటాయి మన ఎక్కడైనా స్విమ్మింగ్ పూల్లో. దీంట్లో ఏంటంటే 4 feet శాండ్ వస్తుంది, వైట్ శాండ్, డిఫరెంట్. ఆ పూల్ మిడిల్ లో బీచ్ ఫీలింగ్ లో ఉంటుంది, మిడిల్ లో వచ్చేసి ప్లాంటేషన్ అదంతా చాలా రిచ్ లుక్ లో ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ మిడిల్ క్లాస్ వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలాంటి క్లబ్ హౌస్ ఉండాలి, ఇట్లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న వెంచర్లో నేను పర్చేజ్ చేయాలని చెప్పేసి లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఈఎంఐ పెట్టి తీసుకుంటారు. కొంత 50% పేమెంట్ చేసి వాళ్ళకి లోన్ ఫెసిలిటీ ఇస్తున్నాం బ్యాంక్స్ త్రూ. ఏదున్నా కంపెనీ లోన్ ఇవ్వదండి, విజయజేబీ అనేది లోన్ ఇవ్వదు. ఏదున్నా బ్యాంక్ త్రూ, బ్యాంక్ వాళ్ళు మాత్రమే సిబిల్ చూసుకొని వాళ్ళు లోన్ ఇవ్వాలి. ఎప్పుడున్నా కానీ కస్టమర్స్ ఎప్పుడైనా డైరెక్ట్ కంపెనీ లోన్స్ ఇస్తే తీసుకోవద్దండి, ఎప్పుడున్నా బ్యాంక్ త్రూ వెళ్ళాలి. ఎందుకంటే డాక్యుమెంటేషన్ కూడా క్లియర్. ఫస్ట్ మార్కెటింగ్ నుంచి వచ్చిండు కాబట్టి చాలా క్లియర్ గా ఆ విషయం చెప్పాలనుకుంటున్నారు. కస్టమర్స్ ఒక్కొక్క రూపాయి కష్టపడి మనం ట్రస్ట్ చేసి వస్తారండి. వాళ్ళకి మనం ఇవ్వాల్సింది ఏంటంటే బ్యూటిఫుల్ సైట్ తో పాటు టైటిల్ క్లియర్ ఉన్న సైట్ ఇవ్వాలి.